బ్లౌజ్కి బ్యాక్ ఎంత ఇంపార్టెంట్, ఫ్రంట్ కూడా అంత ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలనేది ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను మీకు నేను పోస్ట్ చేసిన వీడియోలో ఈ డిజైన్స్ అన్నీ ఎలా వేసుకోవాలనేది నేను క్లియర్గా అయితే నేను మీకు చూపించాను కదండి. డిజైన్ పేపర్లో ఎలా గీసుకోవాలి, బ్లౌజ్ మీద ఎలా ట్రేస్ అవుట్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా నేను చూపించాను కదా. కానీ బ్యాక్ అండ్ హ్యాండ్స్ అయితే చూపించాను. మరి ఫ్రంట్ పార్ట్ ఎవరు చూపిస్తారు? వేరే ఒకరు వచ్చి చూపిస్తారా ఏంటి? నేనే కదా చూపించాలి. ఇంకా అందుకనే ఫ్రంట్ పార్ట్ అయితే చూపించేస్తున్నాను అనమాట. కొంచెం హెవీ వర్క్ ఉందన్నమాట. కస్టమర్స్ చాలా గోల్ పెట్టేస్తున్నారు, అందుకనే వెంటనే వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే అవ్వట్లేదండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఎలా డ్రా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా మనం పేపర్ మడత పెట్టుకుని హాఫ్ నెక్ అనేది గీసుకుంటున్నాం కదా, అక్కడే వేసుకోవచ్చు. కానీ మనం ఫ్రంట్ పార్ట్ అనేసరికి ఎక్కడైనా వేసుకోవచ్చు. అంటే మనదే కదా పేపరు, మనం బ్లౌజ్ మీద ఎక్కడైతే మనకి బ్లౌజ్ మీద కటింగ్కి ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ప్లేస్ చేసుకుని డిజైన్ చేసేటప్పుడు వేసుకోవచ్చు అనమాట. కానీ ట్రేస్ పేపర్ మీద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ట్రేస్ పేపర్ మీద నాకు ఇక్కడ హ్యాండ్కి నెక్కి మిడిల్లో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట, అక్కడైతే డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీరు ట్రేస్ పేపర్ మీద ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు, ఓకేనా. కానీ మనకి డిజైన్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? మీరు ఏదైనా చిన్న పేపర్ మీద డిజైన్ వేసుకుని కట్ చేసుకుని కింద పెట్టుకుని కానీ, లేదంటే ఫోన్ యూజ్ చేసుకుని కానీ డిజైన్ గీసుకోండి. కానీ కొలత అయితే మాత్రం సేమ్ అదే అనమాట. మనకి టేప్ కొలత ఏం అవసరం లేదు, బ్లౌజ్ కొలతతో అయితే సరిపోతుంది అనమాట. అదే మనం బ్లౌజ్ వేసేసరికి చూస్తున్నారా, బ్లౌజ్కి ఆపోజిట్ సైడ్కి అనమాట, ఆపోజిట్ సైడ్కి అయితే వేసుకోవాలన్నమాట. మనం నెక్ కింద వేసామనుకోండి, ఇప్పుడు బ్లౌజ్ మనం ఇలా పట్టుకున్నామంటే నెక్ కింద ఉంటే, అంటే బ్యాక్ పార్ట్ నెక్ కింద ఉంటే ఫ్రంట్ పార్ట్ పైన రావాలన్నమాట. చూడండి, నేను కొంచెం మీకు జాగ్రత్తగా చూపించాలనే ఉద్దేశంతోనే స్లోగా చూపిస్తున్నాను. చూడండి, బ్యాక్ నెక్ కదా ఇది, దానికి ఆపోజిట్గా ఫ్రంట్ నెక్ అనేది రావాలన్నమాట. బ్యాక్ కూడా మడత పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది కదా, అయితే మనం ఫ్రంట్ వేసేస్తే సరిపోద్ది కదా అని అనుకోవద్దు. ఎందుకంటే మీరు కరెక్ట్గా మడత పెట్టుకుని ఈ నెక్ ఆ నెక్, అంటే మనం హాఫ్కి మడత పెట్టుకుంటూ ఒక పక్క నెక్ అవతల పక్క నెక్ సమానంగా రావాలండి. లేదంటే బ్లౌజ్ కట్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారనమాట. ముక్కలు యాడ్ చేయడం అని అవన్నీ వచ్చేస్తాయి. మనకి సకానికి మడత పెట్టమన్నారు కదా, మనం వేసేసుకోవచ్చు అని మాత్రం అసలు అనుకోవద్దు. మీరు బ్యాక్ నెక్ ఏదైతే చేస్తారో, ఎందుకంటే అది మనం పక్క కొలతలతో తీసుకున్నాం కాబట్టి అది కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది. అందుకోసమని మీకు బ్యాక్ నెక్ కూడా కరెక్ట్గా అలా ఎగ్జాక్ట్గా తీసుకోమని అయితే చెప్తున్నాను అనమాట. అక్కడ మీరు అది ఎగ్జాక్ట్గా అటు ఇటు కూడా ఒక దగ్గర ప్లేస్ అయినప్పుడు మనకి సెంటర్ పార్ట్ ఏదైతే వస్తుందో అక్కడ సెంటర్ దగ్గర నుంచి చూడండి, నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అంటే పైదంతా కూడా ఖర్చు వదిలేసుకున్నాను నేను. అంటే అంత అవసరం లేదు, కానీ హాఫ్ మాత్రం వేస్ట్ పీస్ అనమాట. కొంచెం కింద గీత ఉందో చూసారా, అది అక్కడ నుంచి బ్లౌజ్ పీస్ అనమాట. ఇగోండి, నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేను గీసుకుంటున్నాను అనమాట. బ్లౌజ్ అయితే పెట్టేసి గీసేసుకుంటున్నానండి. నేనైతే ఫ్రంట్ పార్ట్ అంత పెద్ద కేర్ తీసుకోను. అంటే మనకి ఎగ్జాక్ట్గా వేయడం వచ్చినప్పుడు ఇంకంత మనం పర్టికులర్గా డిజైన్ గీసేసుకుని వేసుకునే అంత పని లేదు కదా. నేను మామూలుగా ఇలా గీసేసుకుంటాను. కొంచెం హెవీ నెక్ అనుకోండి, మొత్తం అంతా వచ్చే నెక్ అనుకోండి, అప్పుడు నేను ఫోన్ కానీ ఏదైనా పెట్టి చాక్ పీస్తో అయితే గీసేసుకుంటాను అనమాట. ఫ్రేమ్కి పెట్టే గీసేసుకుంటాను. మీకు ఆల్రెడీ నేను ఆ విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఒకవేళ అది ఏంటి అలా ఎలా గీసుకుంటారని డౌట్ ఉంటే కనుక నా ఛానల్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుందండి, ఒకసారి మీరు చూడొచ్చు ఆ వీడియోలో. నేనైతే ఇలా డ్రా చేసుకుంటాను, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా వేసుకుంటున్నాను అనేది. ఈ బ్లౌజ్ కోసం అయితే నేను రేపు వీడియో అయితే పోస్ట్ చేస్తానండి, రేపు ఈవినింగ్. చాలా డీటెయిల్డ్గా క్లియర్గా ఇది ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది క్లియర్గా చెప్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.